హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దస్తగిరి ఫ్రమ్ కేకేడియన్ ఫార్మ్స్. మన ఫామ్ లొకేషన్ వచ్చి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం అండి. నా పేరు వచ్చేసి దస్తగిరి. నేను 2016 జూన్లో ఈ పౌల్ట్రీ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే 2024 జూన్కి నేను 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాండి ఈ ఫీల్డ్లో. నేను మొదటిగా నాటుకోళ్ళు పెంచానండి. దాని తర్వాత చిలక ముక్క కోళ్ళు, దాని తర్వాత బెరసకోళ్ళు, ఇప్పుడు వచ్చేసి తూర్పు జాతి కోళ్ళు, ఏదంటే భీమవరం కోళ్ళు అంటారు కదా, అవి పెంచుతా ఉన్నామండి. మేము గతంలో మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాము. చాలా ఆర్థికంగా కొన్ని సమస్యల వల్ల ఇబ్బందులు పడడం జరిగింది ఈ ఫీల్డ్లో. కానీ ఇప్పుడు ఆ ఫీల్డ్లోనే కొనసాగుతూ దీని మీద కొంత అనుభవం గడించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఫాము సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉందండి. మేము గత 8 సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి మాకు ఎంతో కొంత అనుభవం అనేది ఈ కోళ్ళ ఫీల్డ్లో ఉందండి. ఇది జబ్బులు వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి, లేదా మెడిసిన్ పరంగా కానీ, లేదా వ్యాక్సినేషన్ షెడ్యూల్ పరంగా కానీ, లేదా కోళ్ళని ఎట్లా పెంచాలి, ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి, కాలానుగుణంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కొన్ని తెలుసుకున్నామండి. ఈ విధంగా తెలుసుకున్న సమాచారాన్ని కోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకిను, లేదా మన కస్టమర్స్కి కొంత సమాచారాన్ని అందించడం కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేసామండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి కేకేడియన్ ఫార్మ్స్ అండి. అలాగే ఫేస్బుక్లో కూడా కేకేడియన్ ఫార్మ్స్ అనే పేరు మీద ఒక పేజ్ ఉందండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన వీడియోస్ దొరుకుతాయి. మనం గతంలో నుంచి కూడా ఏం చేస్తూ వస్తున్నామంటే, మన దగ్గర వచ్చిన కస్టమర్కి ఎప్పుడైనా కానీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామండి. రీజనబుల్ ప్రైజు ప్లస్ దాంతోపాటు మంచి క్వాలిటీ ఇస్తున్నామండి. అందువల్లనే ఇంతకాలం కూడా మనం గత 8 సంవత్సరాలు కూడా ఈ ఫీల్డ్లో కొనసాగడం జరుగుతుంది. ఇక మీదటి కూడా అలాగే మా ప్రస్తావనని ఇలాగే కొనసాగిస్తామని అనుకుంటున్నాను. దీనికి మీకు ఎవరికైనా కానీ కోళ్ళ మీద ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ, లేదా పెంపకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, లేదా మెడిసిన్ పరంగా కానీ, లేదా కోళ్ళ మీద ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొని రావచ్చండి. నా నంబర్ వచ్చేసి 80088890 అండి. మా సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యలకి ఎప్పటికప్పుడు వాతావరణానికి అనుకూలంగా, అంటే వర్షాకాలంలో ఏమేమి జబ్బులు వస్తాయి, ఎండల కాలంలో ఏమేమి జబ్బులు వస్తాయి, వాతావరణానికి అనుకూలించి మనం మందులు, ఈ షెడ్యూల్ అనేటివి మన వీడియోలో, మన యూట్యూబ్ ఛానల్ అనేటివి అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు ఇట్లాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి. మెడిసిన్ పరంగా కానీ అన్నీ వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మన కేకేడియన్ ఫార్మ్స్ని ముందు తీసుకెళ్దాము. ఓకే, థ్యాంక్ యూ అండి.